నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇళ్లు పట్టాలు అందించేందుకు చర్యలు వేగవంతం చేశామని సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. యానంలోని పందుల్లంక, సీతారాం నగర్, దర్యాల తిప్ప ప్రాంతాల్లోని భూములను పుదుచ్చేరి కలెక్టర్ కులోతుంగన్, ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనాతో కలిసి ఆయన పరిశీలించారు. రైతుల స్వచ్ఛంద సమ్మతితోనే భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో పాత మార్కెట్, విద్యాశాఖ స్థలాలను కలిపి నూతన కోర్టు భవన నిర్మాణానికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే నివాస ప్రాంత ప్రజల సౌకర్యార్థం డంపింగ్ యార్డ్ను ఊరి చివర ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి తరలించేందుకు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ఫైళ్ళన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాండిచేరి కలెక్టర్ గారిని, అలాగే పాండిచేరి లా సెక్రటరీ గారు, ముందు జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు లా సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా డంపింగ్ యార్డ్ని గోపాల్ నగర్ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసే విధంగా ఆ ఇష్యూను, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో మినిమం 5 నుంచి 6 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా 3-4 స్థలాలను చూసి వారి దగ్గర, రైతుల దగ్గర నుంచి ఎటువంటి లీగల్గా కోర్టు కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉండే విధంగా రైతుకి కూడా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని మార్కెట్ రేటుకి ఇంచుమించుగా వారికి ఇచ్చే విధంగా చేసి వారి దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుని లేట్ అవ్వకుండా ఎంత సాధ్యమైనంత మట్టికి త్వరగా ఇచ్చే విధంగా ఆ భూముల్ని ప్రభుత్వం వన్స్ రైతులు ఇచ్చిన తర్వాత ల్యాండ్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దానికి కావలసిన బడ్జెట్ని ఈ సంవత్సరం బడ్జెట్లోనూ వచ్చే సంవత్సరం బడ్జెట్లోనూ మనీని ఏర్పాటు చేసి ఆ భూములు తీసుకుని ఇందులో అద్దెకున్న వాళ్ళకి కానీ, అలాగే ఒకే చిన్న ఇంట్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నవారికి కానీ వారందరికీ కూడా ఇచ్చే విధంగా నేను ముందు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలుపుకోవడానికి అడుగులు పడుతూ చాలా స్పీడ్గా నడుస్తున్న విషయాన్ని యానం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. ఇది హౌసింగ్ సంబంధించిన విషయం.